ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీవు అనేక జనములకు అప్పిచ్చెదువు గాని అప్పు చేయవు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 12వ వచనం. Thou shalt not lend to many, but thou shalt not lend. ది బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 28 verses 12. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను దేవుడైన యెహోవా నీతో నాతో మనందరితో సెలవిచ్చుచున్న మాట ఏమిటి అంటే, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు కాని అప్పు చేయువు అని దేవుని యొక్క లేఖన భాగము మనతో సెలవిస్తూ దేవుడు ఎంతగానో ఆశపడి మనతో ఈ వాగ్దానం దయచేస్తున్నాడండి. చూడండి, దేవుడు ఎంతగానో మన పట్ల ప్రేమ కలిగి మనలను ఆశీర్వదించడానికి దేవుడు ఎంతగానో ఆశ కలిగి ఉంటున్నాడండి. మరి మనం ఈ దినమున దేవుని యొక్క మాటలకు లోబడినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన చిత్తాన్ని కనుగొంటూ విశ్వాస జీవితంలో దేవునికి ప్రార్థనలు చేసేవారుగాను దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, మనలను గొప్పగా నియమిస్తాడండి. అనేక జనములకు అప్పిచ్చేవాడుగా దేవుడు నిలబెడతాడు. మరి అలాగే అబ్రహామును కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడండి. ఎందుకంటే అబ్రహాము దేవునికి లోబడినవాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నవాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నవాడండి. మరి దేవుడు తన ఐశ్వర్యమును గొప్పగా చేసి అతనిని ఆశీర్వదించాడండి. అనేక జనములకు తండ్రిగా ఎంచబడ్డాడు. చూడండి, అబ్రహాము వలె మనము కూడా దేవుని వాక్కుకు లోబడినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాలలోనూ, మన యొక్క ఆర్థిక పరిస్థితుల్లోనూ, దరిద్రతలోనూ ఎవరైతే బాధపడుతున్నారో నీ జీవితంలో కూడా గొప్ప మేలులు జరగాలి అంటే, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీవు దేవుని వైపు చూడు, తప్పకుండా దేవుడు నీ పట్ల కార్యమును జరిగిస్తాడు. అబ్రహామును గొప్పగా చేసిన దేవుడు నిన్ను కూడా గొప్పగా నియమిస్తాడండి. కనుక నీవు నేను మనమందరమును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదుము గాక. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, దయగల తండ్రి, ఈ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలోనూ ఈ చక్కటి వాగ్దానంతో మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాలని ఎంతో ఆశపడి మాకు ఈ దినమున వాగ్దానం దయచేశారు. అందును బట్టి నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ లోకంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతోనూ అప్పుల బాధలతోనూ ఎంతో వేదన పడుతున్నారు. ప్రభువా, దయచేసి వారిని కరుణించండి. వారు నీ వైపు తిరిగేలాగున వారికి మంచి జ్ఞానమును, మంచి బుద్ధిని దయచేయండి. ప్రభువా, నీ చిత్తానుసారంగా జీవించేలాగున నీ ఆజ్ఞలను గైకొని ఎవరైతే అబ్రహాము వలె మేము కూడా నీ యందు విశ్వాసమైన వారిగా జీవించే సహాయమును ప్రతి ఒక్కరికి, నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని, ప్రతి ఒక్కరి జీవితాలలోనూ, తమ వ్యక్తిగత జీవితాలలోనూ యొక్క ఆశీర్వాదమును అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.